somebody say, God is in control. Complete control of my life. Even in my pain. అందరూ చెప్పండి, నా కష్టాల్లో, నా బాధల్లో, నా వేదల్లో కూడా దేవుడు పూర్తి అధికారం కలిగి ఉన్నాడు నా మీద. ఆయన నా ముందు వెళ్తున్నాడు. హీఈస్ స్టిల్ గోయింగ్ బిఫోర్ యూ. ఇప్పుడు నీ కష్టకాలంలో దేవుడిని ఏం చేస్తున్నాడు? తయారు చేస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. దిస్ ఈజ్ ఎ లైఫ్ టైం ప్రిపరేషన్. చూద్దాం కీర్తనలో 105. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును, ఇష్ట ప్రకారం అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును. తన పెద్ద చూసారు ఎలా మారిపోయిందో. సో యువర్ పెయిన్ ఈజ్ షిఫ్టింగ్ ఇన్ టు ఎ పవర్ఫుల్ పొజిషన్. నీ బాధను, నీ కష్టాన్ని దేవుడు ఒక ఆశీర్వదింపబడిన స్థాయికి తీసుకెళ్తున్నాడు. చదవండి. తన ఇంటి యజమానుని గాను తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. చదవమ్మా. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఒకసారి ముందుకెళ్దాం. 22 ఇంగ్లీష్లో చూద్దాం. అక్కడ ఒక మాట అంటది, టు బైండ్ హిస్ ప్రిన్సెస్ అట్ హిస్ ప్లెజర్. అంటే నీకు ఒక అధికారం ఇచ్చాడు. తర్వాత నీ కింద ఉండేటువంటి రాజులను, నాయకులను, వారిని శిక్షించడానికి, బంధించడానికి ఏమిచ్చాడంట ఇతనికి? అధికారము. అండ్ టీచ్ హిస్ సినేటర్స్ విజ్డమ్. అంటే ఇప్పుడు కింద వాడిని ఎలా పడితే అలా శిక్షించేస్తాడా? ఆలోచించి శిక్షిస్తాడా? ఆలోచిస్తాడు. ఎందుకు? అతను దాని గుండా వెళ్ళాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ వాట్ యూ హ్యాడ్ బీన్ త్రూ. నువ్వు దేని గుండా వెళ్తున్నావో దాని మీద దేవుడు నీకేమిస్తాడు? తర్వాత అధికారం ఇచ్చేస్తాడు. ఇదిగో పాములను, తేళ్లను తొక్కుటకు ఏమిస్తున్నాడు? అధికారము. శత్రువు బలమంతటి మీద ఏమిస్తాడంట? అధికారము. అందుకే ఆ మహాశ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. దాన్ని నువ్వు జయించి తీరుతావు. యూ విల్ ఓవర్కమ్ ఇట్. 73వ కీర్తన 26వ వచనము. 73rd Psalm verse 26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. పోనీ మనం ఏమైనా పాస్ అవుతామా ఈ మార్గములో? అనేక సార్లు ఫెయిల్ అవుతాం. చూడండి, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ ఫెయిలర్. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయింది. బలహీనత వచ్చేసింది, ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి, మందులు, ఇబ్బందులు వచ్చేసాయి, మరణ భయము, వేదన, గడిగడి గండం అంటూ ఉంది నా బతుకు. నా శరీరము ఫెయిల్ అయిపోయింది, హృదయములో ఉండే ధైర్యము పోయింది. ఇంకా నా పని అయిపోయింది అనుకుంటున్నావు. కానీ దేవుడు నిత్యము మళ్ళా నీ హృదయాన్ని బలపరిచి, నిన్ను స్వస్థపరిచి, ఆయన గొప్ప ప్రణాళిక నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టడు. హీ విల్ నాట్ లీవ్ యూ. He will not leave you. 23:3 కీర్తనలు 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. He restoreth my soul. ఏ హృదయం అయితే క్షీణించిపోయిందో, ఏ హృదయం అయితే ఇక నేను నా ముందుకు వెళ్ళలేను ప్రభువా, ఈ బండి లాగలేను, నా వల్ల కాదు, ఈ పిల్లలు, ఈ భర్త, ఈ భార్య, ఈ ఉద్యోగంలో ఉండే ఈ వేదన నా వల్ల కావట్లే, అడిగాను పారిపోతా ప్రభా, లేదంటే నువ్వు అన్న తీసుకెళ్ళిపో. దేవుడు ఏం చేస్తారంట? ఎప్పుడైతే నీ ప్రాణం ఇసికిపోయిందో మళ్ళా నీ ప్రాణాన్ని తిరిగి బాగు చేస్తాడంట. ఎందుకో తెలుసా? అనేక సార్లు మన పరిస్థితులను బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. మరి యోసేపు సంఖ్యలు పెట్టి వెళ్తుంటే, ఒక చక్కగా దర్శనాలు ఇచ్చి బిల్డప్ ఇచ్చిన యోసేపు ఇలా వెళ్తుంటే అవమానం వస్తుందా? రాదా? వస్తుంది 100%. చాలామంది దగ్గరికి వచ్చి అంటారు, బ్రదర్ ఇది ఒక్క అద్భుతం జరిగితే ఈ అవమానం పోతుంది బ్రదర్. యేసు ప్రభువు లాజరస్ని లేపిన తర్వాత ఆయన చంపేద్దామని డిసైడ్ చేశారు. ఆఫ్టర్ some people say, Lord, do this miracle so that people will be changed. When Jesus did the biggest miracle, he rose Lazarus from the dead. What did they think in their mind? Did they change? They want to kill him. And they did it. Do it in a wise way.
ఎలా చేయాలంట? జ్ఞానముగా. సమ్టైమ్స్ వీ లూస్ అవర్ ఫెయిత్, అవర్ ఫ్లెష్, అవర్ హార్ట్. ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఆయన సమర్పించుకున్నావో, ఆయన మళ్ళా నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని బలపరిచి నా పేరుకి అవమానం రాకుండా నిన్ను మళ్ళా బలముతో నడిపిస్తాడంట. ఎవరెవరైతే నా జీవితం ద్వారా ఆయనకు అవమానం వస్తుంది అనుకుంటున్నారో, వచ్చేసిందో, దానికి 2 అంతల ఘనత ఆయన పేరుకి తెచ్చుకుంటున్నాడు నిన్ను ఆశీర్వదించి. ఆ తర్వాత యోసేపుని చూసిన వాళ్ళు ఏమనుకొని ఉంటారు? అన్నదమ్ములు చూసి, ఏంటి ఇక్కడ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రపంచంలో అన్నం ఎక్కడే దొరుకుతుంది, ఈ అన్నం పెట్టే చెయ్యి ఇది, ప్రపంచం అంతా ఈయన కంట్రోల్లోనే ఉంది, ఇంత హై పొజిషన్కి వెళ్ళిపోయాడా? అప్పుడు ఏమన్నారు? ఏమయ్యాడు నీ దేవుడు? వాట్ హ్యాపెండ్ టు యూ జోసెఫ్? వాట్ హ్యాపెండ్ టు యువర్ విజన్? వేర్ ఈజ్ యువర్ గాడ్? దే మాక్డ్ హిమ్ అండ్ హిస్ గాడ్. బట్ వెన్ దే సా హిమ్ ఇన్ దట్ పొజిషన్, దే హ్యాడ్ టు డు నథింగ్ బట్ గ్లోరిఫై దట్ గాడ్ ఈజ్ విత్ హిమ్. అతన్ని ఆ గోతులో వేసేసి, యోసేపు ఏమైంది నీ పరిస్థితి? పెద్ద దేవుడు ఉన్నాడంట, ఆశీర్వదిస్తాడంట, దర్శనమిచ్చాడంట. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో చూశారో, దేవుడు అతనితోనే ఉన్నాడు అని చెప్పి దేవుని నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఒకవేళ అవమానం వస్తుందేమో నీ నామానికి, నీ నామానికి వస్తే దేవునికి కూడా అవమానము వచ్చినట్టే. ఎందుకంటే కనెక్ట్ అయ్యి నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఆయన నామాన్ని ధరించుకుంటావు. వివాహము ద్వారా నీ భర్త నీకు శిరస్సు, నీ భర్త పేరుని ఏం చేస్తావు? నువ్వు ధరించుకుంటావు. యూ విల్ టేక్ దట్ నేమ్. సిలువ మీద అలాగే ఉంది. అందరూ అన్నారు, ఇంత గొప్ప దేవుడు అయితే అందులోంచి బయటికి రా, అప్పుడు నమ్ముతాం. ఆ తర్వాత ఏమైంది? అన్ని నామముల కంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రాస్ ఈజ్ డిఫరెంట్. తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడా నీ ముందు నేను వెళ్తున్నా అంటే, ఎలా వెళ్ళాలా? సిలువ మార్గము గుండా. అంటే తండ్రి కుమారుని అలా తీసుకెళ్ళాడు. హౌ డిడ్ జీసస్ go? How did God go before Jesus? He said, my son, I am going before you. I went through the cross. So you need to follow me. What? అప్పుడప్పుడు ఆ కష్టాలు కూడా వెంబడించడానికి, ప్రభువా నాకు బలాన్ని అనాలి. ఏమనాలి? ప్రభువా బలాన్ని. ఆ అవమానం, ఆ వేదన గుండా వెళ్ళడానికి నాకు ఏం కావాలా? బలాన్ని ఇవ్వాలా. ఈ రిస్టోరత్ మై సౌల్. ఇప్పుడు దాకా ఎవరెవరి ప్రాణాలైతే, దేహాలైతే, జీవితాలైతే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయాయో, దేవుడు ఆయన నామము నిమిత్తమై వాటిని లేవనెత్తబోతున్నాడు మీ అందరి జీవితాలు. ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ సోల్స్. హీ ఈజ్ రెస్టోరింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. ఇఫ్ యు ఆర్ ఎ డివోర్సీ, పెయిన్, సిక్నెస్, షేమ్, God is not just a creator, not just a healer. He is a restorer of everything. For his name's sake. అందుకే నామము ధరించుకోవాలా. డోంట్ డిలే హిజ్ నేమ్. కొంతమంది అంటారు, నాకు శాపం ఉంది బ్రదర్, వాళ్ళు చేసిన తప్పులు పడతాయి, శాపం ఉంటుంది, ద కర్స్ విల్ ఓవర్టేక్ యూ, బట్ దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ దట్ విల్ ఆల్సో ఓవర్టేక్ ద కర్స్. శాపం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ ఆశీర్వాదము దానిని అధిగమిస్తుంది. ఐ డోంట్ నో వాట్ కర్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ జనరేషనల్ కర్స్, వాట్ నేమ్ ఇట్. నువ్వు నీ విశ్వాసాన్ని పట్టుకుంటే దాన్ని నువ్వు అధిగమించి అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు, అనేకుల కాడి విరగొడతావు. దట్స్ హౌ యూ విల్ బ్రేక్ మెనీ పీపుల్స్ యోక్. అందుకే అంటారు, ఎ టెస్టిమోనీ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. నేను వెళ్ళదనుకుండా ఇలాగున్నాను, నువ్వు విశ్వాసాన్ని పట్టుకో, దాన్ని జయించి నువ్వు ఆశీర్వదిస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఒక సాక్ష్యం చెప్తే దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ప్రాఫెసీ. సో యూ విల్ గెట్ ఎ హౌస్ ఇన్ ద ప్రాఫిట్స్ కాలనీ. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఎవరైనా ఏదైనా ఒక విశ్వాసాన్ని చూపించారనుకోండి, దేవుడిని అందరూ అన్నారు, నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, అందరూ నువ్వు ఏలియా అని, నువ్వు యోహాన్ అని, మళ్ళీ పుట్టాడని అలాగ అనుకుంటే, నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు పేతురు, లేదు ప్రభువా నాకు ప్రార్థన అలవాటు ఉంది, కనిపెడతాను రాత్రంతా కొన్నిసార్లు, నీ గురించి కనిపెడుతున్నప్పుడు నా తండ్రి బయలుపరిచాడు, నువ్వు అభిషక్తుడైన ఆయన కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. వావ్ పేతురు, గుడ్, కీప్ ఇట్ అప్ అనలే. నిన్ను బండగా చేస్తా, నువ్వు ఎలాగన్నా ఉండు, నీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్నో నిన్ను బండగా చేస్తా, నీకు పర్ల గొప్ప తాళపు చెవులు ఇస్తా,
దేని బంధిస్తావో అది బంధింపడుతుంది, దేని విడిపిస్తావో. When you know something more about God, God is a rewarder. When Peter came to know that, Lord, you are not Elijah, just as the other disciples were talking about. You are not John, I know you, the anointed Son of God. Then he said, Peter, I'll give you the keys of the kingdom. You will be the rock. God rewards your faith. God is a rewarder. He lifts you up. He takes you to a new level. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా మాట మాత్రము సెలవిమ్ము అంటాడు. గుడ్ అని వెళ్ళిపోమంటాడా? ఏమంటాడో తెలుసా? ఓ బాబు, నీ విశ్వాసం గొప్పది, ఇజ్రాయేల్లో నేనంత విశ్వాసము చూడలే అంటే God is measuring faith. దేవుడు నీ విశ్వాసాన్ని కొలుస్తున్నాడు. There was a young man who said, he was a centurion, he said, Jesus, release a word. That's enough. I know you. You are a man of authority. He didn't say, good, keep it up. I didn't find this in Israel. You will sit with Abraham, Isaac and Jacob. ఎవరితో కూర్చుంటావంట నువ్వు ఆ సాక్ష్యం దాచిపెట్టి, అమ్మయ్య స్వస్థపడిపోయి ఎవరు తెలియకుండా అనుకుంటున్నావేమో. నేను సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. సాక్ష్యం చెప్పి స్వస్థపడిన వాళ్ళందరికీ, గొప్ప గొప్ప అద్భుతాలు అందరికీ ఒక కాలనీ ఉంటుంది, జనరల్ వార్డ్. సాక్ష్యం చెప్పిన వాళ్ళకి ఆ ప్రవక్తల కాలనీలో ఉంటుంది ఇల్లు, ప్రవక్తల కుర్చీల్లో వేయబడతారు. బికాస్ ఎ టెస్టిమోనీ ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. హీ లీడెత్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ హిస్ నేమ్స్ సేక్. ఎందుకంటే నువ్వు ఆయన మార్గంలో వెళ్ళడానికి, ఆయన నామము కొరకు నిన్ను శోధించి పరీక్షించి తుదకు నిన్ను గణపరుస్తాడు ఆయన. హల్లెలూయా. సంబడీ సే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అందరూ చెప్పండి, నా ఆలస్యంలో, నా కష్టాల్లో, నా వేదనల్లో, నా అవమానాల్లో కూడా దేవుడు పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. హీస్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. ఏదైనా కొంచెం వదిలేశాడా నా జీవితాన్ని? ఎందుకు ఇలాగ అందరూ ఆడుకుంటున్నారు? ఎందుకు ఎంతమంది మోసాలు చేస్తున్నారు? ఈ వ్యక్తి ఎందుకు నన్ను మోసం చేయాలా? నాకు ఈయనకే ఇచ్చేందుకు పెళ్ళి అవ్వాలా? ఈమెకే ఇచ్చేందుకు పెళ్ళి అవ్వాలా? నాకు ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టాలా? 125:2 యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. As the mountains are round about Jerusalem, so the Lord is round about his people. దేవుడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడంట. ఎవరి చుట్టూ? మీలో ప్రతి ఒక్కళ్ళ చుట్టూ. God surrounds you. నీకు భయం వేయచ్చు, ప్రభువా నేను తిట్టినప్పుడు, ఆ పాపిష్టి పనులు చేస్తున్నప్పుడు కూడా ఉన్నావా అంటే, అవును ఉన్నాను. అయ్యో బాబోయ్. అలాగే నువ్వు ఆయన్ని కరుణామయుడని తెలుసుకుంటావంట. హీజ్ లవ్ అండ్ మెర్సీ. నిన్ను క్షమించాడు, నిన్ను శుభ్రం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ పులుసుకొండ ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, నిన్ను కొంచెము బాగు చేయడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? సో దట్ హీజ్ నేమ్. అందుకే ఆ నీతి మార్గాన్ని నేను నడిపించి నీకు జరిగిన అవమానాలు అన్నిటిని కొట్టివేసి ఘనమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఎఫెసీలు 1:11, ఎఫెషియన్స్ 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించు. నేను దేవుని చిత్తంలో ఉన్నానా? ఈ ఆలస్యం జరిగింది కరెక్టే, కానీ ఈ ఆలస్యాన్ని లెక్క పెట్టుకొని దాన్ని స్పీడ్ చేసి అంత చక్కగా నేను బ్లెస్ చేస్తాడు కూడా అని. హీ కవర్స్ దాట్. అలాగే నీ జీవితంలో ఆలస్యాలు అన్నీ కూడా దేవుడు కవర్ చేసి నేను గురికి రైట్ టైంలో ఇంకా ముందే ఆశీర్వదించాడు అనే పేరు నీకు ఇస్తాడు, ఆయన తెచ్చుకుంటాడు. హీ వర్క్స్ ఇట్ అవుట్. దట్స్ వాట్ హీ సేస్. లెట్ మీ రీడ్ వర్స్ 11. In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will. నీ జీవితంలో జరగడానికి కారణమంతా ఆయన చిత్త ప్రకారము జరుగుతుంది. He is working out his will for a good finish. Who worketh all things after the counsel of his own will. Then again, next words. That we should be the praise of his glory. తుదకు ఆయన నామానికి ఘనత తెచ్చుకోవాలంటే ఎవరి ద్వారా? నీ ద్వారా. మరి ఇప్పుడు అంత అవమానం వచ్చింది కదా,
మరి నిండి తప్పులు చేసేసాను కదా, నా బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యాడ్ కదా. ఒక్కొక్కసారి నీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నీకు గుడ్ ఫ్యూచర్ని ఇస్తుంది. పౌల్కి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను ఏం చేశాడు? అపోస్తులను చంపేశాడు. పౌల్ హ్యాడ్ అ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. హీ వాజ్ ఎ మర్డరర్. సో హీ వాజ్ హోల్డింగ్ దట్ గిల్ట్. ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు? సౌల్ సౌల్ వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మై చర్చ్? హీ హ్యాడ్ దట్ గిల్ట్, లార్డ్. దాంతో కుమిలిపోయాడు. ఇక పని చేశాడు. అతను కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోయాడు. శిష్యులందరికంటే ఎక్కువ పరిచారము చేసి ఘనముగా ముగించాడు. ద బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, నీకు కలిగిన అవమానం, నీ చెడ్డ జీవితం, నీకన్నీ కూడా యేసులో నీవు ఉంటే అవి రోషాన్ని ఇచ్చి నీకు ఇంకా మంచి పేరు సంపాదించి నీతిమంతుడి కంటే ఘనంగా ముగిస్తావు నువ్వు. యు సీ దట్ నౌ యువర్ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ can be a catalyst to make you even move forward than the ordinary. Your bad background can give you an extraordinary future. ఎంతమందికి అర్థమైంది? మనం బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవమానపడతాం. వీడి బ్యాక్గ్రౌండ్ ఎంత. నో. వారు విశ్వాసములో ఉంటే, నపుంసకులు గనక దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకి కుమార్తెల కంటే ఘనమైన పేరు పరలోకంలో ఇస్తాడంట. పిల్లలు ఇస్తాడు దేవుడు, కరెక్టే, ఆయన చిత్తం. కానీ నీకు ఇవ్వకపోతే యూ డోంట్ నో. God has a big plan. అందరూ చెప్పండి, దేవుడు తన చిత్త ప్రకారమే ప్రతి పనిని నా జీవితంలో చేస్తున్నాడు అనండి. యు ఆర్ ఇన్ హిస్ విల్. హీ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈజ్ గాడ్ వర్కింగ్? ఎస్, హీ ఈస్ వర్కింగ్. Philippians 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయవాడు God is working in you both to his will and his good pleasure. ఇలా పని చేయడమా? బానిసలాగా అమ్మబడి సంకెళ్ళు వేసి ఇజ్జత్ పోయి ఇదా? ఏం చేస్తున్నాడు యోసేపు? ఏం చేస్తారు బానిసలు? ఏం చేస్తారు? అతని ముందు ఎవరు వెళ్ళారంట? ద గ్రేట్ గాడ్ జెహోవా. జోసెఫ్ వాస్ క్లీనింగ్ ద యానిమల్స్ and cleaning the dung. He was a slave. What would slaves do? But the Bible says, who went before him? God, the mighty creator, went before him. పక్కనలతో చెప్పండి, నేను ఎలాగున్నా నా ముందు దేవుడు వెళ్ళాడని నమ్ముతున్నానని చెప్పండి. Somebody say this, in whatever situation I am now, my God went before me. అందరూ చెప్పండి, నేను ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నా ముందు వెళ్ళిపోయాడు, నేను వెళ్తున్నాను. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ నౌ. నువ్వు అనుకోవచ్చు అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడిని ఎలా ఉన్నాను. యోసేపు అనుకుని ఉంటాడు అందరూ బాగున్నారు. ఇదిగో అందరూ ముక్కుతారా? చెతగొట్టేసి గోతులో పడేశారు. సూర్యచంద్రులు ముక్కుతాయా? చుక్కలు కనపడుతున్నాయి ఇక్కడ. ఈ శ్రీరామ్ అంటే ఈ లెక్కన 100% దేవుడు మీ అందరిలో పనిచేస్తున్నాడు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, గాడ్ ఈజ్ వర్కింగ్. యు నీడ్ టు సే థ్యాంక్ యూ జీసస్. ఇంత ఆలస్యమా? ఎస్. ఇన్ని బాధలా? ఎస్. యోబంటాడు, పుట్టకపోయి ఉంటేనే మంచిది కదా, గర్భంలో పిండముగా వండుకొని ఎందుకు పోలేదు ప్రభువా? ఆ తర్వాత 4 తరాలు బతికినప్పుడు ఏమని అనుకుంటాడు? పోన్లే ప్రభా, కాపాడు నన్ను తీసేయకుండా. ఈ 2 రెట్లు వచ్చినప్పుడు, ఫర్ ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కాక, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. హీఈస్ వర్కింగ్, హీఈస్ ప్యూరిఫైయింగ్. ఆయన శుద్ధీకరిస్తున్నాడు. హీఈస్ క్లీనింగ్ యూ. చూడండి, తల్లులు పిల్లల్ని పొద్దున్న లేచి వాడు పళ్ళు బరా 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 ఒంటిని పెట్టి తోముతారు మొత్తం. అలాగే దేవుడు కూడా అదే కార్యక్రమంలో ఉంటాడు. గాడ్ ఈస్ క్లీనింగ్ యూ. యోబు 12:10, జోబ్ 12:10. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా.
వీళ్ళు బాధపడుతున్నారు, ఈ శత్రువు వీళ్ళని చంపేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, వాళ్ళు అది చేస్తారు. లార్డ్, దీస్ ఎనిమీస్ మైట్ కిల్ మీ, ద ఎనిమీస్ ఆర్ టూ మచ్, దే ఆర్ షేమింగ్ మీ, ఐ మే లూజ్ ఎవ్రీథింగ్. In whose hand is the soul of every living thing and the breath of all mankind. Even the devil is in his control. నీ శత్రువులందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు. వాడు ఎక్కడ దాకా బాధపడాలి అక్కడ దాకా, తర్వాత రాజు వర్తమానం పంపి నిన్ను విడిపించి నీ కుర్చీలో నిన్ను కూర్చోబెడతాడు. అంటే నీ శ్రమలన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. నీ రోగాలు, నీ బాధలు, నీ అప్పులు, దే ఆర్ ఇన్ కంట్రోల్, టోటల్ కంట్రోల్. లార్డ్ జీసస్, లెట్ ఫేవర్ కమ్ ఆన్ దెమ్. ఎవరికైతే ఇంకా వివాహాలు జరగలేదో చక్కటి వరుడు వధువు వాళ్ళు కనబడును గాక. బ్రేక్ ద యోక్. ఏదైతే జరగాలి, నేను బాగా చదువుకోవాలా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా, నాకు ఐఐటిలో సీట్ కావాలా, గవర్నమెంట్ జాబ్ రావాలా, అది కావాలనుకునే వారి కోరికలు నెరవేర్చండి నాయన. గివ్ దెమ్ ఎ బెస్ట్ జాబ్, బెస్ట్ సాలరీ, గివ్ దెమ్ ద వీసా. ఆ కొత్త వ్యాపారపు తలంపులు దయచేయండి, ఆ ఇన్వెస్ట్మెంట్ దయచేయండి. ఏదైతే వారు అనుకుంటున్నారో ఎక్స్పెక్టేషన్, లార్డ్ లెట్ దెమ్ మేనిఫెస్ట్. ఇసుక రేణువులంత గొప్ప తలంపులు కలిగి ఉన్నామని చెప్పి ఉన్నావయ్యా, అవి వారితో మాట్లాడండి, వారికి బయలుపరచండి, వారి వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చండి నాయన. బ్లెస్ దెమ్, హీల్ దెమ్, ప్రాస్పర్ దెమ్. వారి తల నుంచి అరికాల వరకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తీసేయండి. హీల్ దర్ బాడీస్ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవ్రీ సిక్నెస్, పెయిన్, డిసీజ్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. బి హీల్ లార్డ్, ప్రాస్పర్ దిస్ హ్యాండ్స్, let them see supernatural miracles. In Jesus' mighty name I pray, amen.